మనకు అనుమతి కలిగింది. ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే సమాజంలో యాక్టివ్గా ఉన్న రెగ్యులర్ జర్నలిస్టుల కోసము ఖచ్చితంగా ఐడి కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అంటే ప్రభుత్వం మనకు ఏదైతే హెల్త్ కార్డ్స్ ఇస్తా ఉంటుంది, హెల్త్ కార్డ్స్ లో కొన్ని ఏదైతే చట్టశిక్షలు కావాలి, ఇతర ఏ వైద్య పరీక్షలను కూడా ఫ్రీగా చేసే ముందుకు వచ్చారు. దాని ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తంగా ఇది నేను ఒక బ్యాలెన్స్ గా నివేదికను నేను ముందుంచాను. ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే డౌట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనం ఏదైతే మన దోషానికి సంబంధించినటువంటి జమానత్ అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా ఆ డీటెయిల్ చేసినటువంటి, ఎందుకంటే మనకు ఈ సంబంధించినటువంటి ఇది ఏ బేస్ ప్రకారం తయారు చేసిండు, కేవలం 149 మంది మాత్రం ఉన్నారు, మిగతా జర్నలిస్టులు కాదా మీ దృష్టిలో? సమాధానం చెప్పండి. అయితే జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ కమిటీ వేసుకోవాలా, జర్నలిస్టులు అందరూ ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి అప్పుడే మంచి కార్యక్రమంలో కమిటీ వేద్దామని చెప్పేసి అందరూ కూర్చొని అప్పటికప్పుడు అనుకోని కమిటీ వేసాము. ఆ కావచ్చు ఇంకా మిగతా సీనియర్ జర్నలిస్ట్ అందరూ అనుకొని డీసీ మాస్ దగ్గర పోయిన అప్పట్లో ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు పోయినాము. ఎవరు కూడా నయా పైసా మనకి ఇవ్వడానికి ముందుకు రాలేదు, కార్పస్ ఫండ్ జమ కాలేదు. కేవలం సుదర్శన్ రెడ్డి గారు లేకపోతే నవంబర్ ఖచ్చితంగా ఆదాయం ఖచ్చితంగా ఎవరైనా ఒకరే అడగదు, ఒకటే దాన్ని నలుగురు అడగదు, రిపీట్ చేయదు. ఒకదానికి ఒకరే అడగదు, పదే అడిగితే రిపీట్ అయితే మళ్ళీ అధ్యక్షుల మందేందో మగాడగలుగుతాం 2 సంవత్సరాల కాలంలో మరి మనం ఎప్పుడు ఇవన్నీ ఒక పేజీ బయట చూసి చదివిన తర్వాత మన అభిప్రాయం చెప్పిన తర్వాత మిగతా దాన్ని పోవాలి. తెలిసి వచ్చి కూర్చున్నాం సాయంత్రం కానీ రాత్రి కానీ మీద చూసి చదివి ఆయన వచ్చిన ఆయన చెప్తాడు. ఇంకా ఇన్ని పేజీలు ఉంటాయి, ఇది ఒక 2 రోజుల ముందు మనకి ఇచ్చి ప్రిపేర్ అయ్యామంటే మనం అడగచ్చు. ఇప్పుడు మా చేతిలో పెట్టారు, కింది పేరు తిరిగి వచ్చిన తర్వాత చర్చ అంటారు. సమగ్రమైన చర్చ జరగాలి, చాలా విషయాలు మేము మాట్లాడాల్సి, కార్యదర్శి నివేదిక మీద మాట్లాడాల్సి ఉంటుంది. అధ్యక్షుల వారు చెప్పిన దాని మీద అసలు రివ్యూ అవసరం లేదు, మన కళ్ళ ముందే చూసాం, యాక్టివిటీస్ కూడా బాగా చేసాం, 12% బాగుంటుంది. అధ్యక్షుల వారి ఉపన్యాసం మీద ఏంటంటే చర్చ కూడా జరగదు. యునానిమస్ గా ఈ కంపెనీ అభినందిస్తూ కూడా ఒక తీర్మానం చేయొచ్చు, ఆయన మాట్లాడాల్సి. తర్వాత జమా పద్ధతుల మీద డీటెయిల్ డిస్కషన్ జరగకుండా అంటే నామినేషన్ ప్రక్రియ కానీ ఎన్నికలు కానీ పోవడం అనేది కరెక్ట్ కాదు. 2 ఏళ్ళు ఓపికతో పట్టినాం, ఇప్పుడు మీరు ఇంకా వారం రోజులు కూడా మీరు ఓపుకుంటారు, నాకు సంబంధం లేదు. అది జమాకు అభ్యంతరాలు ఉన్నాయి, ఇది చదవాలి కదా, ఇది చదివితే చర్చ ఎట్లా ఇస్తాం? నేరుగా గవర్నమెంట్ దగ్గర 8 పేజీలు చదవాలా, ఇలా మనకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకున్నా చర్చ జరగాలి. దానికి క్యాష్ గా చెప్తారు, అభ్యర్థులు కూడా టెన్షన్ లేదు, మంచి ప్రశాంతంగా అవసరం వచ్చి ఇక్కడ 6 రోజులు టైం తీసుకుంటాం. మేము ముఖ్యంగా లేదు ఇక్కడ 5 రోజులు ప్లాన్ డీటెయిల్ డిస్కషన్ మనం అందరూ కూడా ఎవరిలాగా వచ్చినాం. సెక్రటరీ పోటీ చేస్తే నేను సపోర్ట్ ఇస్తాను కాబట్టి నేను ఒక సాధారణ సభ్యుడిగా ఈ ప్రెస్ లో ఫౌండర్ గా మాట్లాడుతున్నా. ప్రతి పేజీ మీద జనాల ఖర్చుల పంపు మీద ఓరుకున్న వాళ్ళు ఉండండి, చిన్నగా లేకపోతే పోటీగా మాత్రం ప్రతి చర్చ డీటెయిల్ జరగాల్సిన తర్వాతనే ఈ సమావేశం కొనసాగించడం జరుగుతుంది. అందరూ సహకరించాలి.